హైదరాబాద్ నగరంలో చాప కింద నీరులా సాగుతున్న మాదక ద్రవ్యాల సప్లైపై ఫోకస్ పెట్టారు నార్కోటిక్స్ ఎన్ఫోర్స్మెంట్ వింగ్ అధికారులు. 3 వేర్వేరు కేసుల్లో డ్రగ్ పేడ్లర్లతో పాటు ట్రాన్స్ఫార్మర్లను పట్టుకున్నారు. కొంతకాలంగా వివిధ ప్రాంతాల నుంచి తక్కువ ధరకు కొకైన్, మెఫ్రాడిన్, ఎండిఎంఏ డ్రగ్స్ కొనుగోలు చేసి హైదరాబాద్లో అమ్మకాలు చేస్తున్నారనే పక్కా సమాచారంతో నార్కోటిక్స్ బ్యూరో అధికారులు, స్థానిక పోలీసులు జాయింట్ ఆపరేషన్ నిర్వహించి డ్రగ్స్ పెడ్లర్లను ఆటకట్టించారు. డ్రగ్స్ పెడ్లర్ల వద్ద తొలిసారి ఒక లోకల్ మేడ్ పిస్టల్ కూడా స్వాధీనం చేసుకున్నారు పోలీసులు. యాంటీ నార్కోటిక్స్ హైదరాబాద్ సిటీ పోలీస్ యాంటీ నార్కోటిక్స్ వింగ్ ద్వారా 3 పెద్ద ముఠాల్ని పట్టుకోవడం జరిగింది. ఈ ముఠాలు మాదక ద్రవ్యాలు కొనడము, సరఫరా చేయడం, పెడ్లర్స్, ట్రాన్స్పోర్టర్స్ వారందరినీ కూడా పట్టుకోవడం జరిగింది. దీంట్లో ఈ ముఠాలకు చెందిన 9 మంది నేరస్తుల్ని పట్టుకోవడం, అదే కాకుండా 300 గ్రాముల కోకేన్, ఒక 100 గ్రాముల దాన్ని మీ ముందు పెట్టడం అనేది జరుగుతోంది. డ్రగ్స్ మూలాలు రాష్ట్రానికి చేరుతున్న తీరుపై నిఘా పటిష్టం చేశారు అధికారులు. కొన్ని రోజులుగా మానిటరింగ్ చేసి డ్రగ్స్ ర్యాకెటింగ్ గ్యాంగ్ గుట్టురట్టు చేశారు. ఇటీవల రవివర్మ, సచిన్ అనే ఇద్దరిని డ్రగ్స్ కేసులో పట్టుకున్నారు పోలీసులు. వారిని ప్రశ్నించే క్రమంలో డ్రగ్ పెడ్లర్ ఫ్రేమ్ ఉపాధ్యాయ పేరు తెరపైకి వచ్చింది. 2022లో ఫ్రేమ్ ఉపాధ్యాయ్ డ్రగ్స్ తీసుకునేవాడని గుర్తించారు. అతనిపై నల్లకుంట, శేరిలింగంపల్లిలో 2 కేసులు కూడా ఉన్నట్లు గుర్తించారు. ముంబైకి చెందిన డ్రగ్స్ గ్యాంగ్స్తో ప్రేమ్కు సంబంధాలున్నాయి. నైజీరియా నుంచి ముజాయిత్ డ్రగ్స్ సముద్ర మార్గం ద్వారా తెప్పించి సబ్ సప్లైర్ల ద్వారా సప్లై చేస్తున్నట్లు గుర్తించారు పోలీసులు. ఫ్రేమ్ నుంచి 69 లక్షలు విలువ చేసే 276 గ్రాముల కోకైన్ స్వాధీనం చేసుకున్నారు అధికారులు. కూడా రికవర్ చేశాం. మొదటి కేసు ఇది మహారాష్ట్రతో, ముంబైతో దీని లింక్ ఉంది. దీంట్లో ముఖ్యంగా ఇన్వెస్టిగేషన్ ఇక్కడ హైదరాబాద్ నుండే ప్రారంభమైంది. రవివర్మ మరియు సచిన్ల ఇద్దరు కన్జ్యూమర్స్ని పట్టుకున్న సందర్భంలో వారిని విచారిస్తే వారి సెల్ ఫోన్స్ రికార్డ్స్ చూసిన సమయంలో ప్రేమ్ ఉపాధ్యాయ్ ఇప్పుడు ఆ ఉద్యోగం వదిలేసి సాఫ్ట్వేర్ ఎంప్లాయీగా పనిచేస్తున్నాడు. 2022లో ఇతను డ్రగ్స్ కన్జంప్షన్ అనేది ప్రారంభించాడు. ఇప్పటికే ఇతని పైన నల్లకుంట, శేర్లింగంపల్లిలో 2 కేసెస్ నమోదయ్యాయి ఉన్నాయి. ఇప్పుడు 3వసారి మేము పట్టుకుంటున్నాం కనుక పీడీ యాక్ట్లో ఇతన్ని వచ్చే రోజుల్లో కూడా మేము వేయడం జరుగుతుంది. ఇతనికి ముంబై ముఠాతో పరిచయాలు ఏర్పడ్డాయి. అక్కడ ముజఫర్ వాహిద్ షేక్ ఎలియాస్ ముజఫర్ 30 ఇయర్స్, ఇతను థానేకి చెందినవాడు, ఒక ఎలక్ట్రీషియన్. అతను ముఖ్యంగా ఒక నైజీరియన్ ఫారినర్తో, అతని పేరు ఆండ్రూ అని అంటున్నారు, ఇక్కడ నుంచి స్టార్ట్ అయ్యి మొత్తం అందరినీ ఇప్పుడు పట్టుకోవడం జరిగింది. ఈ ముఠాలో 276 గ్రామ్స్ ఆఫ్ కొకేన్ని ఈ ముఠా ద్వారా మేము సీజ్ చేయడం జరిగింది. టోటల్ దాని వర్త్ 69 లక్షలు. ఇక మరో కేసులో రాజస్థాన్కు చెందిన డ్రగ్స్ పెడ్లర్ల జితేందర్ గ్యాంగ్ను పట్టుకున్నారు పోలీసులు. ఆర్థిక ఇబ్బందులతో ఉన్న జితేందర్కు పవన్ పార్టీ పరిచయం అయ్యాడు. ఇద్దరు కలిసి 2022 నుంచి హైదరాబాద్లో డ్రగ్స్ అమ్మడం స్టార్ట్ చేశారు. రాజస్థాన్కు చెందిన సురేందర్, హనుమాన్ల నుంచి డ్రగ్స్ కొనుగోలు చేసి నగరంలో అమ్మకాలు చేస్తున్నారు. డ్రగ్స్ విక్రయించే క్రమంలో పోలీసుల నుంచి ఇబ్బందులు ఉంటాయని భావించి జితేందర్ 75,000 రూపాయలతో ఓ కంట్రీ మేడ్ పిస్తోల్ కొనుగోలు చేశాడు. డ్రగ్స్ పెడ్లర్ల వద్ద ఆయుధాలుంటాయని సమాచారం ఉంది, కానీ తొలిసారి వెపన్ను సీజ్ చేశామని తెలిపారు సిపి సివి ఆనంద్. సో ఇది మొదటి గ్యాంగ్. రెండవ గ్యాంగ్ అది మ్యావ్ మ్యావ్ అంటే మెఫిడ్రిన్ అనే ఏదైతే దాని పేరు పెట్టి అమ్ముతున్నారు. సో ఈ గ్యాంగ్ ఏంటంటే దీంట్లో పవన్ భాటి ఎలియాస్ రాజా అండ్ హేమ్ సింగ్ కచ్వా వీళ్ళిద్దరూ ముఖ్యంగా దీంట్లో పెద్ద పాత్ర వహిస్తున్నారు. ఈ కేసు దర్యాప్తు స్టార్ట్ అయింది. మాకు ఇక్కడ జితేందర్ ఎలియాస్ జిత్తు ఈ బిజినెస్ స్టార్ట్ చేశారు 2022లో. సో ఇవన్నీ కూడా సురేందర్ అండ్ హనుమాన్ అనే ఇద్దరు అదే జిల్లాకు చెందినవారు. వారు మెయిన్ పెడ్లర్స్. మాకు ఇంకా దొరకలేదు. వారు ఎక్కడి నుంచి సేకరిస్తున్నారో ఇంకా మాకు ఇన్వెస్టిగేషన్లో తెలియలేదు. వారి ద్వారా ఈ పవన్ భాటి మరి అతని మిత్రుడు హేమ్ సింగ్ వీళ్ళిద్దరు కూడా ట్రాన్స్పోర్టర్స్. వారిద్దరి దగ్గర
హనుమాన్ సురేందర్ దగ్గర కొని ఇక్కడ నాగోర్ జిల్లా చెందిన వారందరూ దీన్ని ఇక్కడ జితేందర్ అనే వ్యక్తికి సప్లై చేయడం, అతను ఈ విధంగా మొత్తం ముఠాని పట్టుకోవడం జరిగింది. నార్కోటిక్స్ ఎన్ఫోర్స్మెంట్ వింగ్ బొల్లారం పోలీసులు ఆపరేషన్ నిర్వహించి డ్రగ్ పెడ్లర్ను హర్షను పట్టుకున్నారు. హర్ష తరచుగా గోవాకు వెళ్లడంతో అక్కడ క్రిస్ అనే డ్రగ్ పెడ్లర్తో పరిచయం ఏర్పడింది. ముందు హర్ష కేవలం కన్జ్యూమర్గా మాత్రమే ఉన్నాడు. క్రమేపీ పెడ్లర్గా మారినట్లు తేల్చారు పోలీసులు. పక్కా సమాచారంతో హర్షను పట్టుకొని అతని వద్ద నుంచి 10 గ్రాముల కోకైన్, ఎక్ససీ పిస్టల్ స్వాధీనం చేసుకున్నారు పోలీసులు. వీసా గడువు ముగిసినా ఇక్కడే ఉంటున్న 2 నైజీరియన్లను కూడా గుర్తించారు పోలీసులు. ఇద్దరిని డిపోర్ట్ చేసే ప్రక్రియ చేస్తున్నట్టు తెలిపారు సిపి సివి ఆనంద్. కౌన్సిలింగ్ అండ్ రీహాబిలిటేషన్ చాలా ముఖ్యమయ్యాయి. 3వ గ్యాంగ్ ఏదైతే ఉందో అది బొల్లారం పోలీస్ స్టేషన్లో హర్ష అనే ఒక వ్యక్తి ఉన్నాడు. అతను బీటెక్ చదివిన తర్వాత ఒక మేజర్ సాఫ్ట్వేర్ కంపెనీలో పనిచేస్తున్నాడు. అతని గర్ల్ ఫ్రెండ్ అతన్ని మోసం చేసి పోయిందని చెప్పి డిప్రెషన్లో ఉండి ఏదో పబ్స్ విజిట్ చేయడం ఇదంతా స్టార్ట్ చేసి ఆర్గానిక్ గాంజా కన్జంప్షన్స్ స్టార్ట్ చేసి కొకేన్కి అలవాటు పడ్డాడు. అది గోవా వెళ్ళిన సందర్భంలో అక్కడ అలవాటైంది. అక్కడ క్రిస్ అనే ఒక పెడ్లర్ ఉన్నాడు, లోకల్ అక్కడ గోవా పెడ్లర్. అతనితో సంబంధం ఏర్పడి అక్కడ కన్జంప్షన్, తర్వాత మెల్లగా హైదరాబాద్ తీసుకురావడం, ఇక్కడ కన్జ్యూమ్ చేయడం, దాని తర్వాత దాని ద్వారా అది పెడ్లింగ్ చేసి డబ్బులు సంపాదించడం, ఆ స్థాయికి ఎదిగాడు. సో అతన్ని ఒక ఇన్ఫర్మేషన్ పైన అరెస్ట్ చేయడం జరిగింది. 10 grams ఆఫ్ కోకేన్, ఎక్స్టసీ పిల్స్ 11, మొబైల్ ఫోన్, ఇవన్నీ 3.5 lakh విలువ గల సామాగ్రిని అంతా రికవర్ చేయడం జరిగింది.